నమస్తే అమ్మ. నమస్తే నాన్న. అమ్మ ఇప్పుడు మనకేదైనా ఒక మంచి జరుగుతుందంటే కొన్ని కొన్ని సంకేతాలనుకోవచ్చు, పాజిటివ్ వైబ్స్ అంటూ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు యూనివర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అలాంటియేమైనా జరుగుతాయంటారా? ఎలా గుర్తించాలి వాటిని మేము? చాలా నాకైతే ట్రెమెండస్ ఎక్స్‌పీరియన్స్. నేను ఓకే. విశ్వంతో ఏదన్నా థాట్ రిలీజ్ చేసుకొని, విశ్వంలోకి వెళ్ళిపోయి వాకింగ్ చేసేటప్పుడు, నాకిప్పుడు చల్లగాలొచ్చి నన్ను కౌగిలించుకుంటున్నావే అంటాను. హ్మ్. అనేసరికి కౌగిలించుకుంటుంది చల్లగాలొచ్చి. తర్వాత ఏదో కొత్త ప్లేస్‌కెళ్తాను. ఇక్కడైతే నాకు ఓయూలో నాకు తెలుసు. నేను వెళ్ళగానే ఒక ఒక కోకిల నా ఫ్రెండ్. హ్మ్. కోకిల కుహు కుహు అంటది. నేను వెళ్ళగానే కోకిల కుహు కుహు అంటది. ఇప్పుడు ఇక్కడే కాదు, నేను విజయవాడ వెళ్ళాననుకో, విజయవాడలో కూడా నేను వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక కోకిల కుహు కుహు అంటది. హ్మ్. తర్వాత కొండాపూర్ వెళ్తాను నేను. మెడ్రాస్ వెళ్తాను. ఎక్కడెక్కడికో నేను వెళ్తాను. ఒకరోజు అన్నవరం తర్వాత ఏదో గుడికి వెళ్ళాను నేను. హ్మ్. ఆ గుడికి వెళ్ళి నేను గెస్ట్ హౌస్‌లోకొచ్చాను. వచ్చి కోకిల పలుకుతా ఉంది. అది మధ్యాహ్నం 2 గంటలకు. ఆ! ఎందుకు పలుకుతున్నావే ఇప్పుడు అంటే, నేనొచ్చిన పొద్దున్నుంచి నేను హడావుడిలో ఉండి దాని మాట నేను వినలే. హ్మ్. వినకపోతే చెట్టు పక్కకొచ్చి నేనున్న గెస్ట్ హౌస్ పక్కకు కోకిల పలుకుతా ఉంది. హ్మ్. అట్లా ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో ఎక్కడికెళ్ళినా, ఏ ఏ పార్క్‌లోకి ఎక్కడికెళ్ళినా, "ఏమే కోకిల పలుకుతావా? నేనిప్పుడొచ్చాను గదా!" అంటే, "కొంచెం సేపేసి దగ్గరలో ఉండి పలుకుతావా?" అంటే పలుకుతుంది. హ్మ్. అలాగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అట్రాక్షన్ ఆఫ్ అలా ఫలించాలంటే, మన సెల్ ఫోన్‌లో 555 కానీ, 111 కానీ, 222 కానీ అంటే ఇవి లైక్ సింబల్స్ అనమాట. లేదు నీకు సెల్ ఫోన్ మీద నమ్మకం టింగ్ అనే సౌండ్ వస్తుంది. ఏదో మెసేజ్ వచ్చి. హ్మ్. అంటే ఓహో! నాకేదో ఇది మంచి జరిగేది అని. పూర్వకాలం ఇప్పుడు మనం ఈ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! అవును. మా చిన్న వయసులో ఏదైనా మేము అనుకోగానే గోడ మీద భలే కిచకిచా అనేది. చూసావానే సత్యం ఇది ఆ! జరుగుతుంది అని అనుకునేవాళ్ళం. ఆ ఆచారం మన ఇంకా పల్లెటూర్లలో ఇంకా కూడా ఉంది. అలాగే ఈ సైన్స్ అనమాట. ఇప్పుడు కనుక ఎవరికైనా అంటే దారిలో మీరు పోతూ ఏదో ఆలోచించుకొని ఇది నాకు జరిగింది, ఇది నాకు జరుగుతుంది, ఇది మంచి జరుగుతుంది, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాకు మంచి పని జరుగుతుంది అని 555 కారు కనిపిస్తుంది. లేదా హ్మ్. మీ ముందు పోయే స్కూటర్‌లో 222 కనిపిస్తుంది. ఓకే. లేదు మీరు ఫోన్ ఎత్తగానే ఆ ఫోన్ నంబర్స్ లాస్ట్‌కి 111 అన్నా కనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైనా 888 కనిపించిన 8 అనేది ఈ విశ్వం మనకి సాటర్న్ అన్నమాట. అంటే మనం చేసింది మనమే పొందుతాము. హ్మ్. న్యూమరాలజికల్‌లో 8 అనేది ఏమిటిదమ్మా అంటే శని. శని అంటే మన ఆజ్ఞా చక్రంలో ఇక్కడ ఏదైతే చక్రం ఉందో దాంట్లో శని అంటే నీవు పూర్వము ఒక లేబర్‌ని చాలా కష్టపెట్టి ఉంటే శని వచ్చినప్పుడు ఆ దోషంలో నువ్వు చాలా ఇబ్బందులు పడి యాక్సిడెంట్ జరగడము, ఇంకోటి జరగడము జరుగుతుందనమాట. హ్మ్. అలాగ 888 కనిపిస్తే చాలా మంచిది. అట్లా 3 అనేది గురు సంఖ్య. 3, 3, 3 కనిపిస్తే ఇంకా మంచిది. హ్మ్. 999 కనిపిస్తే ఇంకా మంచిది. అట్లా మీకు కొన్ని న్యూమరాలజికల్ ఆర్డర్‌లో నాకు జరిగిన అనుభవమే మీకు అలాగే కనిపించాలని, వినిపించాలని కథ. ఎక్కడా లేదు. మీ ఇంట్లో నీకు, మీ ఆయనకు డిఫరెన్స్ ఉంటుంది. నీకు, మీ పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. నీకు, హ్మ్. మీ కోడళ్ళకు డిఫరెన్స్ ఉంటుంది. నీకు, మీ పిల్లలకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళం ఒక ఎనర్జీ లెవెల్‌లో పుడతాము. వాళ్ళకు కొంత బ్రీతింగ్ వల్ల కావచ్చు, న్యూమరాలజికల్ ఆర్డర్ వల్ల కావచ్చు, వాళ్ళ పూర్వజన్మ అనుభవాలను బట్టి వాళ్ళు ఎలాంటి అనుభవాలను కోరుకుంటారో వాళ్ళకి ఏది ఇష్టమో అదే వాళ్ళ ఆ రూపంలో కనిపిస్తుంది. హ్మ్. అదే సీక్రెట్ ఇక్కడ. ఓకే. అమ్మ ఇప్పుడు కొన్ని మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒకటే నంబర్ అంటే ఇయర్ అనుకోవచ్చు, మంత్ అనుకోవచ్చు, డేట్ అనుకోవచ్చు, అవునా? టైం అనేది 8 రావడం జరిగింది. ఆ టైంలో ఏదైనా అనుకుంటే ఏమైనా ఏదైనా అఫర్మేషన్ చేసుకుంటే అవి జరుగుతాయని చాలామంది ఆ రోజు చేసుకోవడం జరిగింది. నేను గూడా అవును. చేశా అనమాట. అవును నాన్న. అవును. నిజంగా ఉంటుందంటారా అలా? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. 888 పోర్టల్ గాని, 111111 అనే పోర్టల్ కానీ, 11 అంటే 2 అంటే చంద్రుడు. హ్మ్. అంటే ఏంటంటే, మనకు పూర్వీకులు ఏం చెప్పారంటే, ఎవరికైనా మాతృదోషం ఉంటే, అంటే మనసు స్థిమితంగా లేకపోతే, డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా అంతా బానే ఉంది, మా మనసు బావుండదు అని, సడెన్‌గా వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరైనా డిప్రెషన్‌లోకెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు వెన్నెలలో కూర్చొని పాలు అక్కడ పెట్టి పాలు అక్కడ పెట్టి లలితాపారాయణం వింటూ చంద్రకిరణాలు ఆ పాలల్లో పడ్డప్పుడు తాగమని పూర్వీకులు మనకు చెప్పారు.
అప్పుడు తాగినప్పుడు మనసు స్థిరంగా లేకపోతే మనసు స్థిరమవుతుంది అని. అట్లాగే ఇప్పుడేమైంది, జనరేషన్ మారింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ విశ్వంతో కనెక్ట్ అవుతున్నాము. విశ్వంతో మనకి ఎలాగా అంటే పోర్టల్ అంటారనమాట. 888 ఉన్నా, 1111 ఉన్నా, 999 ఉన్నా, 222 ఉన్నా. ఇప్పుడు మొన్న 1111 వచ్చింది కాబట్టి ఆ రోజున నేను కూడా 11 మెడిటేషన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు విశ్వం నుంచి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆ ఆ కాలము, ఆ సమయము, అది అన్నీ కలిపినటువంటి టైంలో మనం చేసుకున్నప్పుడు చాలా తొందరగా మనలో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అది కరెక్ట్. అలాగే పిరమిడ్ ఉంది. ఇప్పుడు పిరమిడ్ అంటే ఏంది, ఒక షేపులో ఉన్నటువంటి దాంట్లో మనం మెడిటేషన్ చేస్తే విశ్వ చైతన్య శక్తి పిరమిడ్ షేప్ నుంచి తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ మనం కూర్చొని బ్రీతింగ్ను అనులోమ విలోమం చేసినప్పుడు కలుస్తుంది. అది ఇదంతా ఒకటే. అమ్మ ఇప్పుడు యూనివర్స్ అనగానే పంచభూతాలకి సంబంధించి అన్నిటితో కనెక్ట్ అయి ఉంటుంది అని అంటూ ఉంటారు. అవును. అయితే ఇప్పుడు మ్యూజికల్ పరంగా కూడా ఏదైనా ఉంటుందంటారా? సంగీతం కూడా. సంగీతంలో శృతిలయలు అనేది లా ఆఫ్ వైబ్రేషన్. అంటే ఏంటిది, సంగీతము అనేది వాళ్ళు ఏమనుకున్నారంటే లా ఆఫ్ వైబ్రేషన్ పూర్వీకులకు కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయడానికి రాలేదు వాళ్ళకి, మన పూర్వీకులకి రాక అది లయ పాట అనుకొని సార్ ఇప్పుడు చూడు నాన్న, ఏదైనా ఒక కోరిక కోరాలి అనుకున్నప్పుడు పాట ద్వారా అన్నమయ్య ఎంత తొందరగా విశ్వంను డైరెక్ట్గా కనెక్షన్ కుదిరింది నాన్న. అన్నమయ్య పాటలు రాసిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు పాటలు పాడుతున్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారే వాళ్ళు. అంటే ఏంది, విశ్వ చైతన్య శక్తిని లయ రూపంలో అయితే ఎప్పుడైతే నిరంతరం పాటల రూపంలో విశ్వంలోకి ఇస్తారో అదే లయలు వాళ్ళు ఈజీగా బాడీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటారు. ఎందుకంటే ఈ విశ్వం అనే దానికి ఒక సీక్రెట్ ఉంది. అక్కడ ఏముంది సీక్రెట్, నీవు అప్పు ఎవరో మాకు తెలిసిన వాళ్ళకట అపర్ణ అని పేరుంటే అప్పు అప్పు అని పిలిచారంట. వాళ్ళు అప్పుల పాలైపోయారు రాను రాను. అలా కూడా ఉంటుంది ఖచ్చితంగా. నీ పేరు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు జపము అంటే ఏంది, ఓం బీజాక్షరము, లయ అంటే ఏదో బీజాక్షరాలు ఇస్తారు. అది 108 సార్లు 1,00,000 సార్లు 1000 చేస్తేనే వస్తుంది. నీ పేరు అప్పు అప్పు ఉంది, అపర్ణ ఉంది, మీరు ప్రేమగా అప్పు అని పిలిచారు, వాళ్ళ పేరెంట్స్ అప్పుల పాలైపోయారు. అట్లా నీ పేరు ఏదైతే ఉందో అదే బలం. నరసింహారావు ఉన్నాడు, సింహం 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 అంటే ఆయన ఎప్పుడు కోపంగానే అంటుంటారు. ఎందుకంటే వాళ్ళ నామం ఏదైతే ఉందో అదే ప్రభావం ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది. ఏదైతే జపము అనుకొని నిరంతరము మనము విశ్వంలోకి ఇస్తున్నామో అదే లైఫ్ని మనం పొందుతాం. అదే న్యూమరాలజికల్ ఆర్డర్స్. అయితే ఒకవేళ పేరుంటే మొత్తం పేరుతో పిలవాలి కానీ అలా పిచ్చి పిచ్చి పేరు, అదే లక్కీ పిక్కి చిక్కి మక్కి ఏదో చిన్న చిన్న పేర్లు పెట్టి పిలుస్తారు కదా, అలా పిలవకూడదు. ప్రతి పేరుకి ఒక శక్తి ఉంది, ప్రతి బీజాక్షరానికి ఒక పవర్ ఉంది. ప్రతి అదే న్యూమరాలజికల్కి ఎంత ఉందో ఇది కూడా న్యూమరాలజికల్ ఆర్డరే నీ పేరు. ఈ పేరు కూడా అంతే బలం ఉంటుంది. అందుకే శ్రీ బాటా టాటా ఆర్ అనే అక్షరం రక్త బీజాక్షరం కాబట్టి వాళ్ళు మంచి లెవెల్లో ఉంటారు. పేరుకి కూడా ఎంత కనెక్ట్ అనేది ఉంటుంది. నెంబర్స్ ఎలాగున్నాయో అక్షరానికి కూడా అంత శక్తి ఉంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.